వెల్కమ్ టు తేజస్ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కరెంటు తీగలపై కాకి లెక్క, విద్యుత్ కావాలంటే లైన్ ఛార్జీలు ఇవ్వొద్దంటూ లెక్కకు పనికిరాని సర్కార్ లీక్ వీరలు. కేసీఆర్ లేఖతో ఆత్మరక్షణ ప్రభుత్వ పేదలు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుతో రాష్ట్రానికి 6,000 కోట్ల నష్టం అంటూ తప్పుడు ప్రచారం. ఎక్కడ కరెంటు కొన్నా సరఫరా ఛార్జీలు తప్పనిసరి, దాన్ని నష్టంగా చూపేందుకు అపసపులు. యూనిట్ ధర 3.90గా ఉండగా ఎక్కువగా కొన్నట్లు చూపిస్తూ బురదలు చల్లే యత్నం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం నడవాలన్నా ఆదాయం కంపల్సరీ. అంటే ప్రభుత్వం తను చెప్పిన హామీల్ని నెరవేర్చడానికి ఖచ్చితంగా ఆదాయం ఇంపార్టెంట్. కాబట్టి ప్రజల నుంచి మొట్టమొదటిగా రావాల్సిన ఆదాయం కరెంటు నుంచి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి నుంచి కరెంట్ అవసరమే. కాబట్టి కరెంటు మీద ట్యాక్స్ ఎలా వసూలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా తన ఆదాయం చూసుకొనే నడుస్తుంది. కాబట్టి మనం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కరెంట్ ఒప్పందాల ప్రకారం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఒప్పందం మనం చూసుకున్నట్లయితే 3.90 రూపాయలు మనకు యూనిట్ ధర పడుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారం వచ్చిన తర్వాత 17,992 కోట్ల మిలియన్ యూనిట్ని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఈ ఛత్తీస్గఢ్కి మనం 7,792 కోట్లు చెల్లించి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏమని చెప్తుందంటే కేవలం ఇంకా 1,700 కోట్లు మీరు చెల్లించాల్సి ఉంది అని చెప్పంగా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, మీరు ఇప్పటి వరకు 1,038 కోట్లు మేము చెల్లిస్తామని చెప్తుంది. ఈ ఇద్దరు రాష్ట్రాల మధ్య ఈ కరెంటు ఉత్పత్తి విషయంలో, అంటే కరెంటు కొనుగోలు విషయంలో కొన్ని ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిన ఒప్పందాల విషయంలో కొన్ని మార్పులు అనేవి జరిగాయి. జాబ్ క్యాలెండర్ జాడేది, నిరుద్యోగుల హామీల అమలేది, 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఏమైంది, గ్రూప్ 1 మెయిన్కు 1:100 చొప్పున అనుమతించాలి, గ్రూప్ 2, గ్రూప్ 3లో అదనపు పోస్టులకు కలపాలి. కాంగ్రెస్ నాయకుల కాళ్ళు పట్టుకున్నా కనికరించడం లేదు. హామీ ఇచ్చిన 4,000 ఆసరా పెన్షన్ ఇంకెప్పుడు ఇస్తారు? అంగన్వాడీ ఆశా వర్కర్లకు 1వ తేదీన జీతాలు చెల్లించాలి. వ్యూస్ కోసం నాయకుడిని నిబంధనను దెబ్బతీయొద్దని హరీష్ రావు పిలుపు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. నీట్గా చీటింగ్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అక్రమాల డొంక, గుజరాత్, బీహార్ పేపర్ లీక్ మూలాలు రుజువు, లక్షల దండుకొని అంగడి సరుగా ప్రశ్నార్థం, 24 లక్షల మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటం, 10 రోజుల ముందే ఎన్నికల ఫలితాల రోజే రిజల్ట్, అవకతవకల నుంచి దృష్టి మళ్లించేందుకేనా ఈ ప్లాన్, చివరకు అక్రమాలు జరిగినట్లు ఒప్పుకున్న కేంద్ర మంత్రి. 6 నెలల్లో 3వసారి రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీలు, 28 మందికి స్థాన బదిలీలు, 9 ఏళ్ల కష్టం పాక్స్కాన్, కేసీఆర్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమ, ఆగస్టులో ఉత్పత్తి ప్రారంభం, లక్షల మందికి ఉపాధి దక్కే ఛాన్స్, దేశ చరిత్రలో ఇదే తొలిసారి, తెలంగాణ కంపెనీకి రప్పించుకున్న 2015 శ్రమ, మహారాష్ట్రకు తరలి ఇస్తామన్న కేంద్ర కుట్రకు కేసీఆర్ చెక్కు, తైవాన్కు 3 సార్లు వెళ్ళిన అప్పటి ప్రజాప్రతినిధుల నుంచి నేరుగా కేసీఆర్తో సంస్థ చైర్మన్ యాంగ్ లీ సమావేశం కిందట మే నెలలో కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన, నేడు ఉత్పత్తులకు సిద్ధం, తొలి దశలో 25 మందికి కొలువులు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే 2015 ముందు యాపిల్కి సంబంధించిన సంస్థ పాక్స్కాన్ అనే తయారు చేసే సంస్థ యాపిల్కి సంబంధించిన యూనిట్లను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫ్యాక్టరీని మనకు మహారాష్ట్రకు తరలిద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంది, కానీ కేసీఆర్ గారు దాన్ని కొట్లాడి తెలంగాణలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2024లో అది సాధ్యమైంది. ఇప్పుడు మనకు యాపిల్ సంబంధించిన ఫ్యాక్టరీని ఇప్పుడు తెలంగాణలో. బెంగాల్లో రైలు ప్రమాదం, ఎక్స్ప్రెస్ను ఢీకొని గూడ్స్ రైలు, 9 మంది మృత్యు, 41 మందికి గాయాలు, పట్టాలు తప్పిన 3 ఎక్స్ప్రెస్ బోగీలు, సిగ్నల్ లేక వైఫల్యమని ప్రమాదానికి కారణం. ఘటనపై సిఆర్సి దర్యాప్తు ప్రారంభం. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే 2014 ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు 24 ట్రైన్ యాక్సిడెంట్ అనేవి జరిగాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే 1,050 మంది చనిపోగా దగ్గర 2,000 పైగా గాయాలు అయ్యారు. సో దీనికి ప్రధాన కార్యం చూసుకున్నట్లయితే టెర్రరిస్టులు దీని వెనుకున్నారా, లేకుంటే దీనికి సిగ్నల్ సంబంధించిన హ్యాకింగ్ ఏమైనా జరుగుతుందా, లేకుంటే దీని వెనుక ఎవరైనా ముఠా దాగుందా అనేది మనం చూసుకున్నట్లయితే 2014 తర్వాత రైల్వేకి సంబంధించిన పోస్టులు ఏది పడలేదు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం రైల్వేని ప్రైవేటీకరణ చేయడం జరిగింది.
అప్పట్లో ఉన్న రైల్వే ట్రాక్లన్నీ కూడా సరిగా మెయింటెనెన్స్ అనేది అవ్వలేకపోతుంది. అంటే మనకు రైల్వే ట్రాక్లో డిఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నల్ విషయంలో కూడా అప్డేట్ అనేది జరగలేదు. కొత్త సాఫ్ట్వేర్స్ రావడంతో కూడా సెంట్రల్ ప్రభుత్వం కొత్త సాఫ్ట్వేర్ అనేది కొనలేదు. అంటే ఒకటే ట్రాక్ మీద 2 రైలు రావడానికి మేజర్ మన ప్రాబ్లం చూసుకున్నట్లయితే ట్రాక్ అనేది డిఫెక్ట్ కనిపిస్తుంది. సిగ్నల్ విషయంలో కూడా సిగ్నల్ సరిగా మనకు అందటం లేదు. ట్రాక్లన్నీ కూడా రిపేర్ చేయాలి. అదేవిధంగా కొత్త సాఫ్ట్వేర్ని కూడా కొనుగోలు చేయాలని సెంట్రల్ ప్రభుత్వం చూస్తుంది. గూగుల్ క్రోమ్లో వెబ్ పేజ్ను వినొచ్చు. సో సామాన్యంగా గూగుల్ ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ని మీరు రైట్ క్లిక్ చేసి ఆ గూగుల్ పేజ్లో ఇన్ఫర్మేషన్ని ఆడియో రూపంలో వినవచ్చు. దీనికి సంబంధించిన ఈ ఆడియోని మీరు 12 భాషలో ఈజీగా వినొచ్చు. రోబో డ్రైవర్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తయారు చేసిన మనిషి రోబో డ్రైవర్ ఇది. టోక్యో రోడ్లపై అధికారు నడుపుతున్న ఈ వీడియోని తాజాగా విడుదల చేశారు. టోక్యో యూనివర్సిటీ వాళ్ళు విద్యార్థులు కొంతమంది కలిసి రోబో డ్రైవర్ని తయారు చేశారు. ఇది అద్భుతంగా ఈ రోబో కార్ నడుపుతున్న దృశ్యాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది.